మీరు ఇచ్చే ల్యాండ్కి నేను రూపాయి ఇవ్వను ఇవ్వాల, కానీ మీరు ఇచ్చే ప్రతి ఎకరానికి నేను 1200 గజాలు మీకు డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసి రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు అన్నీ చేసేసి మీకు ఇస్తా. దాంట్లో ఇది కట్టుకోండి. ఒక 200 గజాలు కమర్షియల్ సైట్ కూడా ఇస్తాం. అయితే మురళీమోహన్ మాదాపూర్ అంతా కొనేసాడు. కొంటావా? కొంటున్నాం, అమ్ముతున్నాం, వెళ్తున్నాం. అందులో 10 రూపాయలు మిగిలిన రోజులు మిగిలిందని తీసుకుంటాం. ఎన్ని నాయన కదా. వేల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర అంటారు. ఇప్పటికీ బ్యాంకులో రాదంటే మేము కన్స్ట్రక్షన్ ఏదీ చేయలేము, ఏ ప్రాజెక్ట్. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది, కేసీఆర్ గారు అవ్వచ్చు, కేటీఆర్ గారు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఒక మంచి ఆలోచన చేసింది ఏంటంటే ఎంత అన్నా ఖర్చు అవనివ్వండి, ఎంత కరెంట్ ఖర్చు అయినా అవనివ్వండి, ఎన్ని లిఫ్ట్ ఏరియాస్లు అన్నా పెట్టండి, తెలంగాణలో సస్యశ్యామలు అవ్వాలి. నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఒకసారి అడిగానండి, ఏమండి మనకు ఆంధ్రాలో బోల్డెన్ ప్రాజెక్టులు ఉన్నాయి, పంట కాలువలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తెలంగాణ ఎందుకు లేవంటే అదే చెప్పాడు ఆయన. మనది అక్కడంతా సమతలమైన ప్రదేశం, నీరు ఈజీగా పారుదల అయిపోద్ది, ఎక్కడికి చేయాలన్నా. తెలంగాణ అంతా హై ఇట్లా ఉంటుంది. ఢిల్లీ, బాంబే, బెంగళూరు, చెన్నై, ఇక్కడ వీటిలన్నిటితో పోల్చుకుంటే చాలా చోట్ల రియల్ ఎస్టేటు పెరిగి క్రాష్ అయిన రోజులు చాలా ఉన్నాయి. వేరే హైదరాబాద్కి మాత్రం ఇప్పుడు దాకా డల్ అయింది కానీ క్రాష్ అవ్వలేదు. ఇప్పుడు రేట్లు పడిపోయి మొన్న 10,000కి అమ్మారు, ఇవాళ 5,000కి ఇచ్చేస్తారు అనేది అసలు ఎప్పుడు జరగదు. స్లో డౌన్ అయింది ఒక్కోసారి, అంతవరకే తప్ప ఎప్పుడు కూడా క్రాష్ అవ్వలే ఇక్కడ.